మన అనంతమైన మేధస్సు మరియు సృజనాత్మక సంభావ్యతని మనం ఆవిష్కరించుకుందాం రండి. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తిని తెలుసుకుందాం. 5వ అధ్యాయం. ఆధునిక కాలంలో మానసిక వైద్య విధానం. మీ మానసిక స్వస్థతలను అన్లాక్ చేయడానికి అత్యంత శక్తివంతమైన మెలకువలు. మిమ్మల్ని నయం చేసేది ఏమిటో తెలుసుకోండి. మీ ఉపచేతన మనస్సుకు ఇచ్చిన సరైన దిశలు మీ మనస్సు మరియు శరీరాన్ని నయం చేస్తాయని గ్రహించండి. మీ అభ్యర్థనలు లేదా కోరికలను మీ ఉపచేతన మనస్సుకి మార్చడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించండి. కావలసిన ముగింపుని ఊహించుకోండి మరియు దాని వాస్తవికతను అనుభవించండి. దీన్ని అనుసరించండి మరియు మీరు ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు. ఈ శక్తివంతమైన మెలకువలను మరోసారి సమీక్షిద్దాం. నమ్మకం అంటే ఏమిటో నిర్ణయించండి. నమ్మకం అనేది మీ మనస్సులో ఒక ఆలోచన అని మరియు మీరు ఏమి సృష్టించాలని అనుకుంటున్నారో తెలుసుకోండి. అనారోగ్యం మరియు మిమ్మల్ని బాధపెట్టడం లేదా హాని చేయడం వంటి వాటిని నమ్మడం మూర్ఖత్వం. సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు, శాంతి, సంపద మరియు దైవిక మార్గదర్శకత్వంపై నమ్మకం ఉంచండి. మీరు సాధారణంగా అనుసరించే గొప్ప మరియు గొప్ప ఆలోచనలు గొప్ప కార్యాలుగా మారతాయి. ఈ శక్తివంతమైన మెలకువలను మరోసారి సమీక్షిద్దాం. ప్రార్థన చికిత్స యొక్క శక్తిని మీ జీవితంలో వర్తించండి. నిర్దిష్ట ప్రణాళిక, ఆలోచన లేదా మానసిక చిత్రాన్ని ఎంచుకోండి. మానసికంగా మరియు భావోద్వేగంగా ఆలోచనతో ఏకం చేయండి మరియు మీరు మీ మానసిక వైఖరికి నమ్మకంగా ఉన్నప్పుడు మీ ప్రార్థనకు సమాధానం లభిస్తుంది. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు నిజంగా నయం చేసే శక్తిని కోరుకుంటే మీరు దానిని విశ్వాసం ద్వారా పొందవచ్చు, అంటే మీ చేతన మరియు ఉపచేతన మనస్సు యొక్క పని గురించిన జ్ఞానం. ఈ శక్తివంతమైన మెలకువలను మరోసారి సమీక్షిద్దాం. విశ్వాసం అవగాహనతో వస్తుంది. అంధవిశ్వాసం అంటే ఒక వ్యక్తికి సంబంధించిన శక్తులు మరియు శక్తుల గురించి ఎటువంటి శాస్త్రీయ అవగాహన లేకుండా వైద్యం చేయడంలో ఫలితాలు పొందవచ్చు. అనారోగ్యంతో ఉన్న మీ ప్రియమైన వారి కోసం ప్రార్థించడం నేర్చుకోండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి మరియు మీ ఆరోగ్యం, తేజము మరియు పరిపూర్ణత గురించిన మీ ఆలోచనలు మీ ప్రియమైన వ్యక్తి యొక్క మనస్సులో అనుభూతి చెందుతాయి మరియు పునరుద్ధానం చేయబడతాయి. ఈ శక్తివంతమైన మెలకువలను మరోసారి సమీక్షిద్దాం.